సేవించగలుగుతుంటే ఇన్ని తడబాట్లు రావు కదా. అమ్మా రోజు చదువుతుంటే భయం ఎందుకు వస్తుంది? జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. విజయ చదువమ్మ. ఇవற்றும் எங்கும் கண்டுகொள் இறந்து நின்ன பெருமாயா உன்னை எங்கே కాన్గేనే. పెరుమాళ్ళని సేవించాలి అనే ఆర్తి కలిగినప్పుడు నిన్నెక్కడ చూడగలుగుతా, ఎక్కడ చూడగలుగుతా, ఎక్కడ చూడగలుగుతా అనేటువంటి ఆర్తితోటి ఆళ్వారు దుఃఖపడ్డం మనకి ఈ పాసురాల్లో కనిపిస్తుంది అన్నమాట. అంటే భగవద్ దర్శనం కోసం మనం తపించుకోవాలి. ఎలా తపించాలి అంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. కవిరత్న గుదిమెళ్ల రామానుజాచార్యుల వారు రాముడు వచ్చినప్పుడు శబరి ఎలాగా ఆర్తిగా ఎదురు చూసిందో చెప్తారు. ఎన్నడు ఒత్తు వంచు నేను ఎన్నడు కన్నుల చూతునంచు ఇంకెన్నటికి పదాబ్జయుగమి తలమో పెడు భాగ్యమంచు ఇంకెన్నడు ఎన్నడింకా ఇక ఎన్నటికెన్నటికింకా ఎన్నడింకెన్నడటంచు కోర్కెలు దయించి ఫలించెను నేడు రాఘవ. ఆ ఎన్నడు 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 ఎప్పుడు 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 అనేటువంటి తహతహని ఆ పద్యంలో ఆయన ఇమిడిచినట్లుగా, నాయన ఈ 10వ పాసురంలో నమ్మాళ్ళవార్లు ఏమంటారంటే, నాయన నీ అవతార కాలంలోనా లేను, వెనకబడిపోయాను. సరే పోనీ అంతర్యామిగా ఉంటావు అంటే లోపల ఉంటావు, నాలోనే ఉన్నవాడు నాకు అగుపడడు. లోపల ఉన్నాడు కానీ మనకు కనిపిస్తాడా ఆయన? జగన్నాటక సూత్రధారి కదా, కాబట్టి ఇంకా నేను నిన్ను ఎక్కడ చూస్తాను అని అంటున్నారు 10వ పాసురంలో నమ్మాలి. దాసోహమ్మ 9వ పాసురం చెప్పాలి. 8 వరకు అయింది. ఓకే ఓకే, 9 అయిందమ్మా అంటావేమో. అంతర్యామిగా ఉంటే చూసే శక్తి నాకు లేదు, ఇంకా నేను ఎలా నిన్ను సేవిస్తాను అని అంటున్నారు అన్నమాట. 10వ పాటు 10వ పాసురము. అవతార కాలంలో అవతారత్తుకు పిర్పాడనాయ్, అవతారాలకి వెనకబడిపోయాను. అంతర్యామిత్వం కన్నుకు అవిషయమాన పెంబు. ఇంకా అంతర్యామిత్వం చూసుకోవాలంటే కంటికి అవిషయం, దొరికేది కాదు. కంటికి నువ్వు కనపడడం లేదు. ఇంకా ఉన్నైనా ఎవ్విడెత్తే కాన్బరింగిరార్, ఇంకా నేను ఏ ప్రదేశంలో నిన్ను చూడగలను అంటున్నారు. పిరందమాయ అకర్మవశనాయ్ వైతు అప్రాకృత దివ్య సంస్థానత్తై ఇతర సజాతీయమాకి వందు అవతరిత ఆశ్చర్యభూతనే. అవతారాలెత్తిన మాయావి, భారత యుద్ధంలో పాల్గొన్న ఆశ్చర్యభూతుడా, నువ్వింత సులభుడవై కూడా పంచభూతాలకి మిగిలిన వాటికి కూడా అంతరాత్మగా ఉన్నటువంటి పెరుమాళ్ళవి కదా. పారదం బరుదమాయా. మహాభారతాన్ని ఇంత అందంగా భారత యుద్ధంలో అన్ని ఆశ్చర్య చేష్టలే కదండి. భారతంలో ఎన్ని మాయలు చూపించాడో అవన్నీ ఇక్కడ చెప్పుకోవాలి న్యాయంగా, మళ్ళీ అంత టైం పడుతుంది. పిరందా పోలే ఇరుప్పదన్నా ఎత్తు ఇవాశ్చర్యం అంటే పుట్టేటువంటి వాడు, జన్మ ఉన్నటువంటి వాడు, లోకంలో ఈ శరీరాన్ని పొందిన వాడు ఎలా చేస్తాడో అలాగ నువ్వు ఈ లోకంలోకి వచ్చి అవతరించి నీ మాయలన్నిటినీ చూపెట్టావు. అంటే అంత అప్రాకృతుడమైన వాడివి నా కోసం ఇలాగ మనిషిలాగా వచ్చి అవతరించావా. సత్య ప్రతిజ్ఞనానవన సత్య ప్రతిజ్ఞనాన ఆశ్చర్యం. నువ్వేమో సత్య ప్రతిజ్ఞుడివి కానీ అసత్య ప్రతిజ్ఞుడవయ్యావు. ఏమిటది? నేను ఆయుధాలు పట్టను అన్నావు. కానీ భీష్మాచార్యుల వారి యుద్ధం వచ్చేటప్పటికి నీ సత్యం కాస్త అసత్యం అయిపోయింది. అంటే కనపడిపోయావు. కాబట్టి ఇంకా ఏం చేసావు? ఆయుధమడయన్ ఎన్నో ఆయుధమెడుక్కయ్యం. ఆయుధాన్ని పట్టుకోనన్నావు, ఆయుధం పట్టుకున్నావు. పగలై ఇరవాక్కుగయ్యం. పగటినే రాత్రిగా చేశాడు కదా. అతని యొక్క చీకటి పడితే గాని బయటకు రాడు అని చక్రాన్ని అడ్డుపెట్టి పగటిని రాత్రిగా చేసినటువంటి వాడు. నీ
నీ ఇప్పటి సులభనాయిరెక్కచ్చైదే. ఇలాంటి సులభగుడుగా ఉన్నప్పటికీ కూడా సిరందవిచ్చాది కారణమాన పృథివ్యాది భూతంగళుక్కం, కారణమైనటువంటి ఈ పృథివీ మొదలైనటువంటి భూతాలన్నిటికీ కూడా, సర్వ పదార్థాలకి కూడా నువ్వే కారణం కదా. కాబట్టి అందులో మళ్ళీ గాలిని ఎందుకండి ప్రత్యేకంగా చెప్పారు అంటే, సిరందవిచ్చాది కారణమాన పృథివ్యాది భూతంగళుక్కం పిరవం తత్కార్యమాన దేవాది పదార్థంగళుక్కం ఆత్మావాన సర్వేశ్వరనే. అన్నిటికీ ఆత్మ అయిన సర్వేశ్వరుడా, కాత్తుకొచ్చిరప్పావదు గాలికి ధారకత్వాన్ని ధరించావు అంటే ప్రత్యేకంగా గాలిలో ఉండి వాయువుకి కూడా నువ్వే మూలకారకుడివి అని చెప్పడం. అంటే అన్నిటికీ గాలి కారణమైతే ఆ గాలికి కూడా నువ్వే మూలకారకుడివి అని చెప్పడం. కారణత్వం ఒత్తిరిక ధారకత్వాల్వందయత్వం. అన్ని భూతాల్లాగే కారణత్వం ఉన్నా వాటన్నిటికీ మూలమైనటువంటి గాలికి కూడా నువ్వే ధారకుడివి అని చెప్పడం అన్నమాట. కరంద ఇత్యాది కరంద పాల్ ఉள் நெய்யே போல் கண்டு கள்ளிறந்து இனத்துள் எங்கும் என்ன பெருமாயா உன்னை எங்கே காணேனே. கண்ணாலே காண்கிற பாலினுள்ளே நெய்யுண்டாயிருக்க காணபரிதானா போலே சகல பதார்த்தங்களிலும் நின்று வைத்து காணவண்ணாதபடி நிற்கிற అత్యాశ్చర్య భూతనే. పిండిన పాలల్లో నెయ్యి ఎలా దాగి ఉంటుందో పై కనపడదు. ఆ పాలు కాచాలి, పెరుగు చేసేయాలి, తోడు పెట్టి దాన్ని మళ్ళీ మదించాలి, అందులోంచి నెయ్యి వస్తుంది. ఈ నెయ్యి పాలల్లోనే ఉంది కదా, కానీ పాలల్లో డైరెక్ట్ గా మనకు అందదు. ఇంత శోధన జరిగితే నెయ్యి వచ్చినట్లుగా చూపుకి అందకుండా నీ కోసం మధిస్తేనే నీ దివ్య దర్శనం మాకు కలుగుతుంది. చాలా అందమైనటువంటి మాట ఇది. బ్రహ్మ విదుపనిషత్ గవామనేక వర్ణానాం క్షీరస్యత్వేక వర్ణత క్షీరవత్ పశ్యతి జ్ఞానం లింగినస్తు గవాం యథా ఘృతమివ పయసి నుధూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం. పిండిన పాలల్లో నెయ్యిలాగా ఎవరు చెప్పారన్నది బ్రహ్మవిత్ అనేటువంటి ఉపనిషత్తులో మాట అండి. ఈ మాట బ్రహ్మవిత్ ఉపనిషత్తు. అందులో గోవులు అనేక వర్ణాల్లో ఉంటాయి. అది ఏదో గోవులు నల్లన అనే పాటలో చెప్తారు చూడండి. నల్ల ఆవులైనా తెల్ల ఆవులైనా ఏ ఆవులైనా కూడా పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. అలాగా మనుషులు వేరైనా ఆత్మ ఒకేలా ఉంటుంది, శరీరాలు మాత్రం భేదాన్ని కలిగి ఉంటాయి. ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ సతి విజ్ఞానం సతతం మంధేతవ్యం మనసా మందాన భూతేన సర్వభూతాదివాసం యద్భూతే గర్జన సత్యపి సర్వానుగ్రహతేన తదస్మ్యహం వాసుదేవేతి. పాలల్లో నెయ్యిలాగా భూతాల్లో వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని మనస్సుతో మధించి తెలుసుకోవాలి అని తెలియచేస్తోంది ఈ ఉపనిషత్తు. ఏది? బ్రహ్మవిత్. ఈ ఉపనిషత్తు పేరు తరచుగా మనకు రాదు, మిగిలిన ఉపనిషత్తుల పేర్లు వస్తాయి కానీ బ్రహ్మవిత్ అనేటువంటి ఉపనిషత్తు అన్నమాట. సతతం మందేతవ్యం మనసా మందాన భూతేన సర్వభూతాదివానం యద్భూతేషు చ వసత్యపి సర్వానుగ్రాహకత్వేన తదస్మ్యహం వాసుదేవ ఇది ఎంగరపడియే కరండపాల్ కాలత్తాలం మదనాదియాలొంతోరికిరనయ్యి. అది పాలలా తీసుకొని దాన్ని పరిణమింపచేసి పెరుగులా తోడు పెట్టి దాన్ని మదించి అందులో చిలికితే వచ్చేటువంటి నెయ్యి. కరంద కాలத்தில் తోత్తాదిరే. అది పాలలా ఉన్నప్పుడు కనపడదు. పొన్ పక్కలిలే న్యస్తభారనాగయ్యాదిర సంస్కారత్తాలల్లదు కాణవరియయ్యంగై. కాల పరిణామం వల్ల కనపడే నెయ్యి కరిగిపోయి ఉన్నప్పుడు కనిపించదు. భగవంతుడి సన్నిధిని మనం భరవుంచి శరణాగతి చేయడం అనే సంస్కారం ఉంటే గాని
అంతరాత్మని మనము గుర్తించలేము. కాబట్టి ప్రపదనం శరణాగతి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. ఉన్నై ఎంగే కాన్గేనే పరమపదెత్తిల్ కాట్టిక్కు శరీర సంబంధం అరవేణం. అయ్యా, ఎందుకండి నేను పరమపదంలో ఉన్నాను కదండి. ఉన్నావు కానీ మేము ఈ దేహంలో ఉన్నాం కదా. ఈ దేహం విడిచిపెడితే ఈ సంబంధం పోతే గాని మేము పరంపరంకి రాలేము, నిన్ను చూడలేము. అవతారత్తుకు పెర్పాడనానే 2 పోనీ అవతారాలుగా వచ్చావు. ఎప్పుడో రాముడిగా వచ్చావు, కృష్ణుడిగా వచ్చావు. అప్పుడు పెర్పడనే వెనకబడిపోయా. అప్పుడు నేను పుట్టలేదు. మరి అర్చావతారన్నా నేనైతపడికడయ్యాదు. అదేంటయ్యా, పోనీ అర్చావతారంలో ఉంటే కోరుకున్నట్లుగా నాతో మాట్లాడదు, నాతో చెయ్యదు, ఏం చెయ్యదు. అందువల్ల ఆ ఇతర అంతర్యామిత్వం కన్నుకు విషయము లోపల ఉన్నావు, కానీ నువ్వు నాకు కనపడేవాడే కాదు. నేను భుజవోడే ముడింది పోమిత్తనయ్యాగా. అదే ఆ విచారంతో నేను ఈ దేహాన్ని విడిచిపెట్టేయాలా ఏంటయ్యా అని పాపం నమ్మాళ్ళవార్లు దుఃఖార్తులై ఉన్నారు అని. అంటే అటు పరమపదం గాని, అటు అవతార కాలం గాని, ఇటు అర్చామూర్తి గాని, ఇటు అంతర్యామి గాని, అంటే 5 చెప్పారనమాట ఇక్కడ. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాదులన్నీ కూడా నేను నిన్ను దర్శించుకోవడానికి నాకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. అదేంటి, నేను అర్చావతారంలో కనిపిస్తున్నాను కదా. కనిపిస్తున్నావయ్యా, మాతో మాట్లాడతావా ఏమన్నాను. ఎక్కడో మహానుభావులకి అర్చక ముఖాధీనుడివై వాళ్ళ ద్వారా ఓ పలకరింపో దర్శనమో ఉంటే ఉండొచ్చు గాని సామాన్యులకి నువ్వు దొరికేవాడివి కాదు కదా అని అంటున్నారు ఈ 10వ పాసురంలో. పిరందమాయ భారతంబరుదమాయ நீ இன்னே சிறந்த காலத்தை நேர்வான்மன் பிறவுமாய பெருமானே கரந்த பாலுள் நெய்யே போல் இவற்றும் எங்கும் கண்டுகொள் பிறந்த நின்ன பெருமாய உன்னை ఎంగే కాన్గేనే నిన్నెక్కడ నేను చూడగలను. 11వ పాసురం ఫలశ్రుతి పాసురం. ఎంగే కాన్గేన్ ஈந்துஜாயம்மான் தன்னை யான் என்னென்று அங்கே தாழ்ந்த சொல்களால் அந்தன் குருகூர் செடகோபன் செங்கேள் சொன்னாயிரத்துள் இவையும் 10 வல்லார்கள் இங்கே காண இப்பிறப்பே మగిழ்వర్ ఎల్లియం కాలయ్యే. చాలా అందంగా ఉంటుంది ఈ ఫలశ్రుతి. ఈ పరిపాసరాల్ని చదివినటువంటి వాళ్ళు ఆళ్వార్లలాగా దుఃఖాన్ని పడకుండా ఆళ్వారు అంటున్నారు, మీరు నాలాగా దుఃఖాన్ని పొందే అవసరం లేదు. ఎక్కడ అక్కడే మీకు సర్వేశ్వరుడు యొక్క దర్శనం అవుతుంది. ఈన్ తుళాయమ్మాన్ తన్నై, భోగ్యమైన తులసి దామాన్ని మెడలో ధరించినటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి ఎంగే కాంగే, ఎక్కడ సేవించగలను. ఎన్నెన్నో అని ఓ బెంగ పెట్టేసుకుని అంగే తాళందా సొల్కళాల్, అక్కడే చాలా అందంగా చెప్పబడినటువంటి శబ్దాల చేత అంతన్ కురుహూర్, అందమైన చల్లనైన కురుకాపురి స్వామి అయిన షడగోపన్ నమ్మాళ్వార్లు సెంగేళ్, ఎంత మంచి పద్ధతిగానో చెప్పినటువంటి 1000 పాసురాలలో ఇవై 19 పాసుర 10 పాసురాలు వల్లారుగళ్ళు చెప్పేటి అభ్యసించేటువంటి వాళ్ళు ఇంగే ఇప్పిరప్పే, ఈ లోకంలోనే ఈ జన్మలోనే ఎల్లియం కాలయ్యం రేయం పగళ్ళు కాణా ముగిళ్వారు, భగవద్గుణాలని ఆనందిస్తూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైన ఫలశ్రుతి అండి. ఎప్పుడో మోక్షం వచ్చాక పెరుమాళ్ళ గుణానుభవం కాదు, మనం ఈ శరీరంలో ఇలా ఉండగానే పెరుమాళ్ళ యొక్క గుణానుభవాన్ని పొందగలము అంటున్నారు. ఎందుకంటే ఏం కావాలండి మనకి కావాల్సింది మనశ్శాంతి. అది చదివితే వచ్చేస్తుంది అంటున్నారు. అంతకంటే ఏం కావాలండి. ఎంత బాగా చెప్పారో చూడండి. దాన్ని వ్యాఖ్యానంలోకి పెడితే నిగమత్తిల్ ఈ తిరువాయిమొഴി, ఈ మధ్యనే వల్లారు చదివేవాళ్ళు తాం పట్ట దుఃఖం పడాదే, వాళ్ళు ఏ రకమైనటువంటి దుఃఖాన్ని పొందకుండా
నమ్మాళ్వార్లు పొందిన దుఃఖాన్ని పొందకుండా ఇహలోకత్తిలే ఈ జన్మత్తిలే ఈ లోకంలోనే ఈ జన్మలోనే అవనై పెత్తు ఆయనని పొంది నిరంతరమాగ సుఖిప్పర్యంగిరార్ సర్వకాల సర్వావస్థలలోనూ ఆనందిస్తారు. అంటే మనం మన మనస్సుని శాంతిగా ఆనందంగా ఉంచుకోవాలి అంటే తిరువాయిమొழிని అభ్యసిస్తూ ఉండాలి. తిరువాయిమొഴి అభ్యాసం అనేటువంటిది ఒక గొప్ప ప్రశాంతిని మనకి కలుగ చేస్తుంది. ఈండ్రు తుజాయమ్మాన్ తన్నయ్యాన్ ఎంగే కాన్గేన్ భోగ్యమైన తులసిని ధరించిన పెరుమాళ్ళని నేనెక్కడ చూస్తాను అని అందమైనటువంటి ఐశ్వర్య సూచకమాన తిరుత్తుజాయమాలయ్య ఉడయ్య సర్వేశ్వరనై కన్నల్లదు దరిక్క మాటాదపడి చపలనాన నాన్ ఎంగే కాణక్కడవేన్. ఎంతో ఐశ్వర్య సూచకం అండి తులసి. తులసి గురించి ఎప్పుడొచ్చినా ఏదో ఒక విశేషణాన్ని వేస్తారు నంబిళ్ళయ్య గారు. ఎందుకని అద్భుతమైనటువంటిది, పెరుమాళ్ళ కోసమే పుట్టిన మొక్క అండి తులసి. అందువల్ల ఎలా పడితే అలా కోయకూడదు, నోట్లో వేసుకోకూడదు అలా అంటుంటామే. తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియ. అమ్మ నువ్వు ఆయన కోసం పుట్టావు, కేశవార్థంలో నామె ఆయన కోసమే నేను నిన్ను కోస్తున్నాను అన్నట్లుగా ఎన్నెన్నో పరత్వాదిగళై పెరాదనా ఉన్నాయి నిరంతరమాగ చొల్లి. పరత్వాదులని నేను పొందలేను, నీ గురించి మాత్రం నిరంతరంగా చెప్తూ ఉన్నాను. ఒరుకాల్ సొల్లి ఒకసారి చెప్పి ఆసయ్యై ఆవిష్కరత్తో మీరే ఎన్నారిక్కరారల్లరే. అమ్మయ్య నా మనసులో మాట చెప్పేశాను, ఇంక చెప్పడం అయిపోయింది అనుకునేవారు కాదటండి నమ్మాళ్ళ వారు. అది చెప్పేశాను అంటే దేవుడా చెయ్యాలిరా నాయన అని చేసిన వారు కాదు. చెప్పకుండా ఉండలేక, అనకుండా ఉండలేక, ఆయన లేకుండా ఉండలేక ఉండేటువంటి ఆళ్వార్లు అన్నమాట. లాభత్తళవం సొల్లమెత్తనై సిద్ధించే వరకు చెప్తూనే ఉంటారు. పెరుమాళ్ళ దర్శనం అయ్యేదాకా ఆయననలా స్మరించుకుంటూనే ఉంటారు. అంగే తాజంద సక్కడాల్ తోళం అంటే పొందే వరకు చెప్పడమే. తోళ్మాలయిలం అంద శేషత్వత్తిలం ప్రవణమాన సొల్గళాలే. ఏమిటండి ఇవి, ఎలాంటి మాటలండి అని అంటే వీరి మాటలు ఇవన్నీ భగవంతుడి దగ్గర ఎందుకు ఉండిపోయాయి? ఆ భుజ సౌందర్యం, ఆయన వనమాలికా సౌందర్యం, ఆ వైభవం, వీటన్నిటిలో ఆయన ఎక్కడ చూస్తే అక్కడ ఆ చూపులు లగ్నమైపోయి ఆ పెరుమాళ్ళను అలా స్తోత్రం చేసేటువంటి మాటలు అన్నమాట. మనస్సు అక్కడక్కడ అలాగా లగ్నమైపోయేటువంటి అంగేతాడంద సర్కళ తోళం తోళేమాలయం అంద శేషత్వత్తిలం ప్రవణమాన సొల్గళాలే. ప్రవణం ఈ చూపులు ఆ తులసిమాలాలంకృతుడైన స్వామిని దర్శించి అక్కడే ఇరుక్కుపోతున్నాయి, లగ్నమైపోతున్నాయి. వెనక్కి రమ్మన్నా కూడా రావడం లేదు. అంతన్ కురుహు సడగోపన్ ఉపతిష్టంతు మాం సర్వే వ్యాధయ ఎంగరపడయే. ఏ వస్తే అవి రానే, అవి అనుభవించేస్తే అయిపోతుంది. అంటే ఇది భారతంలో శరీర వియోగం కలగట్లేదు అని కర్మఫల అనుభవం అయిపోతే హాయిగా పెరుమాళ్ళ దగ్గరికి వెళతాను అని భీష్ముడు చెప్పినటువంటి మాట అండి. ఉపతిష్టంతు మాం వ్యాధయ పూర్వ సంచితా. పూర్వజన్మ ఫలంగా రావలసినటువంటి వ్యాధులన్నీ వస్తే వచ్చేని, రాని అసలు రావాలి అంటే ఆ పాపం ఏదో ఇక్కడే నేను అనుభవించేయాలి. అదే విధంగా ఆళ్వార్లు కూడా భగవంతుడి ఎంగిరిపడియే ఈ వార్తామైకెల్లాం మాడలు కొడుతా ఆళ్వార్. ఈ కృపాఫలంగా పెరుమాళ్ళ యొక్క కృపాఫలంగా వచ్చేటువంటి వాటన్నిటినీ ఒకేసారి అనుభవించేస్తే ఆ బాధ నుంచి నేను విముక్తున్నైపోతాను అని ఆవేళ భీష్ముల వారు అలా అనుకున్నారట. అబ్బా, ఇలా భావించడం ఎంత కష్టం అండి. అయిపోయి అమ్మో తలనొప్పిగా ఉంది, అమ్మో గుండెల్లో బాధగా ఉంది, అమ్మో నీరసంగా ఉంది అనుకుంటాం కానీ అమ్మయ్య వచ్చే బాధలన్నీ ఒకసారి వచ్చాయని అనుభవించేస్తే పెరుమాళ దగ్గరికి
డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అని అనుకోగలమా? అనుకోవాలి అని పాఠం నేర్పుతున్నారు నమ్మాళ్ళవారు. అమ్మయ్య, అన్నీ ఇక్కడ నన్ను అనుభవింప చేసేస్తున్నారు అని అంతన్కురుహూర్షడి గోపన్ ఉపదిష్టంతమాం సర్వే వ్యాధయ ఎంగనపడియే భీష్ముడు అన్నట్లుగా యువాత్మ ఎక్కెల్లాం మాడలు కొడుతారు ఎన్నాళ్ళ వందారు నిర్వాహం. వీటన్నిటినీ కూడా అర్థం చెప్పేటప్పుడు ఆళ్వందారులు ఏమని చెప్పేవారు అంటే, ఒక్కసారిగా వచ్చే బాధలన్నిటి నుండి రాని అనుభవించేస్తే హాయిగా అయిపోతుంది అని ఆళ్వందారు అర్థం చెప్పేవారట. వచ్చే బాధని కూడా భగవత్ ప్రసాదంగా తీసుకునేటువంటి అంత పెద్ద మనస్సు. మనకి చాలా కష్టం అది, బాబో ఇలా ఉంది అలా ఉందని అనుకుంటూ ఉంటాం. కాదు, ఇవన్నీ అనుభవింప చేసేస్తున్నాడు, ఆయన దగ్గరికి హాయిగా తీసుకెళ్ళడానికి అనుకునేటువంటి భావం ఆళ్వందారు. செங்கே சொன்ன మనోవాకాయంగళాలు ఏకరూపమాయి சொన్న ఈ మాటలన్నీ మంచి పద్ధతిలో ఎలాగా త్రికరణ శుద్ధిగా మనో వాక్కు కాయం ఈ 1010 వల్లారుగళ్ళ అభ్యసిక్క వల్లారు ఎవరైతే అలాగ త్రిగుణాత్మకంగా నేర్చుకుంటారో ఇంగే ఇచ్చారి ఇహలోకత్తిలే, ఈ లోకంలో, ఈ జన్మత్తిలే, ఈ జన్మంలోనే దివారాత్ర భాగం అంటే అది పొగల రాత్ర అనే విభాగము లేకుండా భగవద్ అనుభవం పండి మగి చెప్పేవారు భగవంతుడి యొక్క ఆనందాన్ని పొంది ఆనందిస్తారు. అంటే ఇంకా అలాగా అసలు ఆ జాతి వేరండి, మనం వేరు, ఆ భాగవతోత్తములు వేరు. వాళ్ళలా ఏది వచ్చినా భగవత్ ప్రసాదంగా రాత్రి పగలు అని లేకుండా ఆనందానుభవాన్ని పొందుతూ ఉంటారు. ஆழக்கூ பிட்ட அழைத்தலோகத்திலே இஜன்மத்திலே திவாராத்திர விவாகம் என்றுக்கே பகவத் அனுபவம் பண்ண மகிழப்பெற்ற ஆழக்கூப்பிட்ட அழைத்தக்கால் என்று கூப்பிட வந்து முகம் காட்டாத అనవర్ధ్యத்தை. అది ఆళ్వారు ఎంత దుఃఖించినా కూడా పెరుమాళ్ళు వచ్చి దర్శనమియ్యలేదు కదా. అప్పుడు ఆ కొరత తీరేలాగా 20 అభ్యసిత్తవర్గలోడే ఈ 10ని చదివేటువంటి వాళ్ళకి కడుగు వందు ముఖం కాటాయి. ఆవేళ ఆళ్వార్లకి నేను కనిపించలేదు, ఆయన పాసురాలు మీరు చదువుతున్నారు కాబట్టి మీ మనోనేత్రానికి నేను దర్శనం ఇస్తాను అంటారట పెరుమాళ్ళు. అంటే మన్ని కటాక్షిస్తాడు అన్నమాట. తీరుక్కాలియన్ను కూప్పిడ వందు ముఖం కాటాద అనవర్ధ్యத்தை 20 అభ్యసిత్తవర్గలోడే కడుగు వందు ముఖం కాటి తీరుమాయిత్తు ఈశ్వరన్. ఆ కొరత తీరేలాగా ఇది చదివిన వాళ్ళకి తన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఇక్కడ ఒక సరదా వాక్యం పెట్టారండి నంబిళ్ళయ్య గారు సరదా. భార్య అయ్యోడే వెరుప్పుండానాల్ అవள் పక్కల్ ముఖం పెరిగై కాక ప్రజైగళై స్లహిపారే పోలే. భార్యతో ఏదో ప్రణయ కలహం వచ్చిందండి, ఆవిడతో డైరెక్ట్ గా మాట్లాడడం ఇష్టం లేదు, కానీ ఆవిడని ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు, ఆవిడ పిల్లాడిని ఎత్తుకొని ఉంటుంది, వాడిని ముద్దు పెట్టుకుంటూ, వాడిని ఇలా ఇలా అంటూ, వాడి ముగ్గురమే చదుస్తూ ఆవిడ్ని పలకరించడం పిల్లాడి ద్వారా చేసి తన ప్రేమని ప్రదర్శించినట్లుగా ఆళ్వారు మనస్సులో బాధ తీర్చడానికి పాఠకులను ఆదరిస్తాట సర్వేశ్వరుడు. ఇది చాలా అద్భుతమైనది. ఇలా ఇక్కడే ఈ వ్యాఖ్యానంలోనే వచ్చింది ఈ అందమైనటువంటి వ్యాఖ్యానం నంబిళ్ళయ్య గారిది. భార్యతో ప్రణయ కలహం వస్తే పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడు. ఆ పిల్లల్ని అంతకుముందు ఎత్తుకోడు, ఈవిడ్ని ప్రసన్నురాలను చేసుకోవడం కోసం ఆ పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడినటువంటి భర్తలాగా ఈ పాఠకులని ఆదరిస్తాడు అని వడక్కు తిరువీధి పిళ్ళై తిరువడిగళే శరణం. పిల్లల ద్వారా తల్లిని ప్రసన్నం చేసుకుంటున్నట్లుగా మన ద్వారా ఆళ్వార్లను ప్రసన్న చేసుకుంటు, అంటే మన్ని సాధనంగా తీసుకుని మన అదృష్టం అది, మన్ని తీసుకున్నాడు, మన్ని కటాక్షిస్తున్నాడు అనేటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని నంబిళ్ళయ్య గారు ఇక్కడ చెప్పారు. ఇలా మనం మాయకూత 11 పాసురాలని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మరి త్రిమతాచార్యుల యొక్క సిద్ధాంతాన్ని ద్రవిడోపనిషత్ సంగతిలో వాదికేసరి అజగయ్య మనవాడ జీయలు ఎలా చెప్పారో చూద్దాం. సుక్షేమ సుందరతనం పరిలిప్సురీశం శోచన్ ముని దహన లీఢ
ఇవాతి తప్తః ఏ హ్యేవమితి ఉపగతస్య బహుప్రకారాన్ ఆఖ్యాయ శౌరిః అధిపంచమం ఆజుహావ. ఆజుహావ అందరినీ పిలిచారు ఆళ్వారు. ఆజుహావ చక్కటి సంస్కృత పదాన్ని, అందరినీ ఆహ్వానించారు అని అర్థం అన్నమాట. అంటే మాయక్కోత్తాలో వైష్ణవుల మంగళాశాసనం చేత సర్వేశ్వరుడి యొక్క సుందర దివ్య విగ్రహాన్ని అనుభవించాలి అని ఆశపడి అది అనుకున్నట్లుగా తీరలేదు. ఒళ్ళంతా దావానలం వ్యాపించినట్లుగా ఉంది, మండిపోతాను. పెరుమాళ్ళ యొక్క విరహం చేత శరీరం కాలిపోతోంది. అలాంటి చోట నమ్మాళ్వార్లు, ఓ సర్వేశ్వరుడా, నీవు నాకు దివ్యాయుధాలతో వచ్చి సేవ సాధించాలి, దివ్యాభరణాలతో వచ్చి సేవ సాధించాలి, కాలమేఘంలా వచ్చి సేవ సాధించాలి, ఉదయించే ఆదిత్యుల్లా వచ్చి సేవ సాధించాలి అని అనేక ప్రకారాలుగా పిలిచారు అని. సుక్షేమ సుందరతనం అంటే వైష్ణవులే మంగళాశాసనం చేత సుందరమైన తిరుమేనుగల పెరుమాళ్ళ యొక్క దేహం ఎందుకంత అందంగా ఉంటుంది అంటే భాగవతోత్తములందరూ ఆయనకి మంగళాశాసనము చేస్తూ ఉంటారు కాబట్టి అది అందమైన విషయం. పరిలిప్సు అలాంటి ఆయన ప్రత్యక్షంగా చూడాలనుకుని శోచన్ అబ్బే దొరకట్లేదు, దుఃఖపడిపోతున్నారు. ముని నమ్మాళ్వార్లు దహనలీడహ ఇవ మూడు వైపులా అగ్ని దావానలం మండిపోతూ మధ్యలో ఉంటే ఎంత తల్లడిల్లిపోతామో పెరుమాళ్ళకి దూరమై అంత తల్లడిల్లారటండి. ఆ స్థితి రావాలి భాగవతోత్తముడికి. పెరుమాళ్ళకి దూరం అయితే అగ్నిలో చిక్కుబడినంత తపన, ఆ తాపం బయలుదేరాలి అన్నమాట. అతి తప్త చాలా తపింపబడిన వారే ఏవం ఏహి అనే ఇలా రా అని ఉపగతస్య బహుప్రకారాన్ ఆ సర్వేశ్వరుడి యొక్క అనేక విధములైన ఆఖ్యాయ రూపాలను చెప్పి అది పంచమం 8వ పత్తులో 5వ తిరువాయ్మడిలో శౌర్యం ఆజుహావా పెరుమాళ్ళని పిలిచారు. ఎలా రావాలి నాయన? దివ్యా అవయవాలతోరా, దివ్యాయుధాలతోరా, దివ్యాభరణాలతోరా, కాలమేఘంలారా, ఉదయాదిత్యుడిలారా, ఇన్ని రకాల వచ్చి నువ్వు నాకు ఆనందాన్ని ప్రసాదించవలసినది అని ఇందులో కోరుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి దీనికి మనకి వేదాంత దేశికుల నారికేళ పాఠం ఒక్కొక్క పదాన్ని సమాసంగా ఎంత బాగా, ఇది ఆయన రాసినవి చదివి విడదీసి అర్థం చెప్పుకోవడానికే మనకి కష్టం. ఎంత పాండిత్యం ఉంటే ఆ ఫ్రేమింగ్ వస్తుందండి, ఆ తయారు, ఆ సమాస ఘటన ఎలా వస్తుందండి, అద్భుతమైనటువంటి. నేను అనుకుంటాను అసలు ఏం అర్థం అక్కర్లేదు, బీజాక్షరాలు నిప్పు ముట్టుకుంటే కాలినట్లు నోటితో అంటే చాలు పాపాలన్నీ పటాపంచలేదు, చదవగలిగితే చాలు పాప పటాపంచల. ఆశ్చర్యేహాన్వితత్వాత్ 1, శుభమకుటతయా 2, స్వామిత్వాత్ 3, అబ్దౌసయిత్వాత్ 4, జీమూతశ్యామలత్వాత్ 5, శ్రిత సులభతయా 6, పద్మసూర్యోపమాంగాత్ 7, సారథ్యాత్ 8, పాండుసూనోః అవని బరహృతే 8, అంతరాత్మత్వయోగ అవని బర హృతేన అంతరాత్మత్వ లోపల ఉండడము అనేటువంటి సకల ప్రాణులకి అంతరాత్మగా ఉండడము. ఆత్మయోగ ఈ అంతరాత్మత్వ యోగాత్ అనేది 9కి 10కి కూడా అన్నమాట మనకి. అంటే సర్వేశ్వరుడు ఆ జీవుల రక్షణలో వాళ్ళ లోపల ఉండి వాళ్ళని రక్షిస్తున్నాడు. యోగాత్ జీవాపేక్ష ప్రతిక్షో భవతి తదవనే శ్రీపతిశ్చేత్యపాణి అపాణి చెప్పబడింది. చక్కటి క్రియాపదాలండి, చక్కగా ఒక్కసారి వింటే నేర్చుకునేటువంటి వాళ్ళు ఉంటే మీలో అలాంటి వాళ్ళకి ఆజుహావా పిలిచారు.
అపాణి చెప్పారు. ఇలాంటి పదాలన్నీ చక్కటి సంస్కృత పదాలని నేర్చుకోవడానికి. ఆశ్చర్యేహాన్వితత్వాత్ అద్భుతములైన చేష్టలు కలిగిన వాడు ఒకటి. శుభమకుటతయా అంటే దీనికి మనం ఏం చేయాలండి? ఇప్పుడు ఒక్కొక్క పాసురాన్ని చదువుకుంటూ వెళ్ళాలి. మాయక్కుత్త ఆశ్చర్యేహాన్వితత్వాత్ దీనికి మొదటి పాసురం. మాయక్కుత్త వామన வினையேன் கண்ணா கண்கை கால் தூய செய்ய மலர்களா சோதி செவ்வாய் முழுத சாயல் சாமத்திருமேனி தன் பாசடையா తామరై నీర్ వాసెత్తడం బోల్ వరువానే. ఇది అద్భుత భావం. కదిలి వస్తూ ఉన్నటువంటి సరోవరం అండి. పద్మాలతో మొగ్గలతో వాటితో కదలి వస్తూ ఉన్నటువంటి సరోవరం స్వామి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఉత్ప్రేక్ష. వాసెత్తడం బోల్ వరువానే ఒక నాள் కాణవారాయే. ఒక్కసారి కనిపించు. శుభమకుటతయా సుందర కిరీటము కలిగినటువంటి వాడు. 2 కాణవారాయన్నన్ను కన్నం వాయంతు వరందు అడియే నాని నన్నాట్టు అలమరందాల్ ఇరంగి ஒரு நாள் நீ அந்த காணவாராய் கருணாயிருவுதைக்கும் கருமா மாணிக்கம் நாள் நம்மలై పోల్ సుడర్ సోది ముడిసేర్. ఈ యొక్క పదంతో ఈ పదాన్ని తీసుకొచ్చారనమాట. ముడిసేర్ అంటే ఇక్కడ శుభమకుటతయ అన్నారు. దీని మీద ప్రత్యేకంగా పిహెచ్డి గనక చేస్తే ఏ పదంతో ఏమన్నారు ఎంత చక్కగానో మనం అన్వయించుకోవచ్చు. అంతేకాదు ముడిసేర్ సెన్ని అమ్మానే. తర్వాత స్వామితాబ్దౌ సయిత్వాత్ స్వామిత అస్వామియగుట వలన అబ్దౌ సయిత్వాత్ క్షీరార్ణవం. ఈ స్వామియగుట వలన అనడానికి 3 ముడిసేర్ సెన్నియమ్మ నెన్మొయ్ పూమత్తాం తంతుజాయ్ படிசேர் கண்ணி பெருமானே என்றென்று ஏங்கியழுதக்கால் படிசேர் மரக்குழைகளும் பவளவாயும் நாள் தோளும் துடிசேருடையும் அமைந்தது ஓர் தூநீர் முகில் போல் தோன்றாயே. 4 అబ్దౌ సయిత్వా தூநீர் முகில் போல் தோன்றும் 4వ పాసరం. நின் சுடர்கள் வடிவும் கனிவாயும் தேநீர் கமலக்கங்களும் வந்து என் சிந்தை நிறைந்தவா மானேர் வெள்ளி மலை தன்மை வனக்கால் நீல முகில் போலா தூநீர் கடலில் துயிருவானே ఎందాయి சொல்ல మాటేనే. జీమూతశ్యామలత్వాత్ తర్వాతది మేఘశ్యాముడు అగుట వలన తూనీర్ కడలుల్ తుయిర్వానే అనేటువంటిది சொல்ல మాటేనడియేన్ ఒంతుళంగు సోది తిరుపాదం శ్రిత సులభతయ ఆశ్రితులకు సులభుడు అనేటువంటిది. சொல்ல మాటేనడియేన్ உந்துளங்கு சோதி திருப்பாதம் எல்லையில் சீர் இளஞ்சாயிரு 2 போல் என் உள்ளவா அல்லல் என்னும் இருள் சேர்தற்கு உபாயம் என்னே ஆதிசூல் மல்லை ஜாலம் ముழுదుండా మానేర్ కొండల్ వన్ననే. ఈ కొండల్ వన్ననే అనేది జీమూత శ్యామలత్వాత్ అనేటనమాట. ఆ తర్వాత శ్రిత సులభతయ ఆశ్రితులకు సులభుడు అనేటువంటిది. కొండల్ వన్న కుడక్కూత వినయ్యేన్ కన్నా కన్నా ఎన్నన్నవానా ఎన్ను ఎన్నై ఆళ కూప్పిట్టు అజైతక్కాల్ వెన్నన్ మేల్ తాన్ మన్మేల్ తాన్ విరినీరిక్కడల్ తాన్ మత్తుదాన్. 5 అవతారాలు చెప్పిన పాదం అని చెప్పుకున్నాం కదండి. తొండనే నూన కడల్ కానా ஒரு நாள் வந்து తోన్రాయే. పద్మ సూర్యోపమాంగాత్ తామర పుష్పంలాగా సూర్యుని వలెనున్న దివ్య అవయవముల చేత ఎలాగా వందు తోన్రాయన్నార్. உன் வையம் தாய் மலரடிக்கு முந்தி வந்து யான் நிற்ப முகப்பே கூவி பணி கொள்ளாய் செந்தன்
கமலக்கண் கை கால் சிவந்தவாள் ஓர் கருணாயிரு அந்தமில்லா கதிர்பரப்பி அலரந்ததுக்கும் அம்மானே പാണ്ഡുസൂനോ സാരഥ്യാത്ത് ഒക്കുമമ്മാനുരുവമെന്നു ഉള്ളം കുഴൈന്തു നാളും തൊക്കമേഘപ്പൽ കുഴാങ്കൾ കാണന്തോറും తలైవన్నాం తక్క ఐవరు తమక్కాయండ్రు పాండవుల సూనులు అనే మాట ఇక్కడ వచ్చిందన్నమాట. తక్క ఐవరు తమక్కాయండ్రు ఈరైంబదిన్మర్తాళ్ సాయా. చాలా అందమైనటువంటి మాట అనుకున్నాం కదండి. 100 అనడానికి పుక్కనల్ తేర్తనిప్పాగా వారాయ్ ఇదివో పొరుత్తమే. ఆ తర్వాత అవని భరాహృతే భూ ఓ భార అపహరణము వలన இது ஓ பருத்தமென் ஆழிப்படையாய் ஏறும் இரும் சிறைப்புள் அதுவே கொடியா உயர்த்தானே என்னென்று ஏங்கி அழுதக்கால் எதுவேயாக கருதுங்கள் இம்மாஜாலம் பாறை பொறை தீர்ப்பான் மதுவார் சோலை உத்தர மதுரை பிறந்த மாமா மாயனே அந்தராத்மத்வயோகாத் பிறந்த மாயா பாரதம் ஒருதமாயா நீ இன்னே சிறந்த கால் தீ நீர் வான் மண் பிறவும் மாய பெருமானே கண்டுகொள் ఇరంద నిన్న పెరుమాయా ఉన్నై ఎంగే కాంగేనే. అలాంటి శ్రీపతి సర్వేశ్వరుడు ఈ జీవులని తత్ అవనే ఆ జీవులని రక్షించడం కోసం జీవాపేక్ష ప్రతీక్ష ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు రక్షిద్దామా వీళ్ళని అని భవతి అగుచున్నాడు అని కానీ చెప్పబడింది అని. ఎంగే కాన్గే నీంతుడాయమ్మాన్ తన్నై யானென்றென்று அங்கே தாழ்ந்த சொல்களால் அந்தன் குருகூர் செடகோபன் செங்கேள் சொன்ன 1000 இவையும் 10 வல்லார்கள் ఇంగే కాణ ఇప్పిరప్పే మగిழ்వారు. ఇందులో ఉంది సారం అంతా. ఇప్పిరప్పే ఈ జన్మలోనే ఆ దివ్యానందాన్ని మనం మగిழ்వారు ఎల్లి కాలయ్యే. సర్వకాల సర్వావస్థలలోనూ కూడా మనం ఆయన దర్శించగలుగుతాము, దుఃఖాలని పోగొట్టుకోగలుగుతాను అని చెప్పేసి మాయక్కుత్త వామన అనేటువంటి ఈ అందమైనటువంటి దశకంలో చెప్పారు అని దేశకులు చెప్తే, మరి తిరువాయిమొഴി నూత్తందారిలో మాయన్ వழிవழிகை காணாதவள் விடாயாய் அதாரு இஞ்சி அழுதலத்தும் தூய புகழ் உத்த சடகோபனை நாம் ஒன்று நிற்கும் போது பகல் அத்த பொழுதானது ఎల్లియాం. మాయన్ ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుడు. మాయక్కుత్తానే మొదలైన దాంతో మొదలు పెడతారు ఈయన కూడా అని చెప్పుకున్నాం కదండి, మాయా పదం అని. అందువల్ల ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుని వడివడగై ఆ తిరుమేని సౌందర్యాన్ని కాణాదా చూడదాని కలిగిన వల్ విడాయాయ్ ప్రబలమైన ఆర్తి. విడ అంటే దాహం, ఆర్తి. అది ఆ ఆయాసము అరాబించి ఇంకా దాహం ఎక్కువైపోతోంది, గొంతు ఎండిపోతోంది. అలుదు ఏడ్చి అలత్తున్ ఘోషించుచున్నవారై తూయ పుగళ్ మంచి కీర్తిని ఉత్తా పొందిన వారైన సెడగోపనై నమ్మాళ్వార్లు. ఆయన ఏం బాధలు పడ్డారో, ఎంత దుఃఖించారో, ఆయన ఏమయ్యారో తెలియదు కానీ మనకు చదువుతుంటేనే ఆయన దుఃఖం అంతా కళ్ళకి కట్టినట్లుగా రచించారు. ఆ పదాలు చూడండి. అలాంటి నమ్మాళ్వార్లని నాం వన్న నిற்கும் పోదు. మనం ఆశ్రయించి ఉన్న కాలము, మనం గనక పెరుమాళ్ళని నమ్మాళ్వార్లని ఆశ్రయిస్తే పగల్, ఎప్పుడు ఆశ్రయిస్తే అది పగలు, అత్త పొழுదు అనుభవం లేని కాలము, ఎల్లియం కాళరాత్రి అగును ఎల్లియాం. ఒక్క మాట చెప్పేశారండి. ఎప్పుడు పెరుమాళ్ళని సేవించుకుంటామో అదే పగలు, ఎప్పుడు పెరుమాళ్ళని మర్చిపోతామో అదే రాత్రి. ఇంతకంటే సారం ఏం చెప్పగలవండి? అంటే నువ్వు సా హాని తన్మహచ్చిద్రం
సాభ్రాంతి సాచ విక్రియ అని ఒక శ్లోకంలో అప్పుడప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటామే. పెరుమాళ్ళు గుర్తురాని సమయమే నరక సమయం, పెరుమాళ్ళని తలచుకునే సమయమే స్వర్గ సమయం. ఆ స్వర్గంలో ఉన్నంత దివ్యానందాన్ని మనము పొందుతాము అనేటువంటి దాన్ని ఇక్కడ, అదే పగలు అత్తపొజుదు అనుభవం లేని కాలము ఎల్లియాం కాళరాత్రి అవుతుంది. సర్వేశ్వరుని దివ్య విగ్రహ సౌందర్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలి అని ఆశపడి అది లభించలేదని అత్యంత ఆర్తులై ఓ దుఃఖపడి పిలిచి పిలిచి ఉన్నటువంటి నమ్మాళ్ళవార్లను ఆశ్రయిస్తే మనం వారి గుణాలను అనుభవించుచున్న కాలమే మనకు అభీష్ట సాధక కాలం. నమ్మాళ్ళవార్లను తలుచుకునే కాలమే మన జీవితంలో సార్థకమైన కాలము. అది లేని కాలము దుఃఖ హేతువుగా గాఢాంధకారంగా కాళరాత్రిలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి 5వ పదిలో చెప్పారు అనేటువంటిది ఈ మాయకూర్త అనేటువంటి దశకంలో మనం నేర్చుకోగలిగాము. తర్వాత 6లో ఎల్లియుం అనేటువంటిది ఆయన తాపం తీర్చాలని భగవంతుడు ఏం చేసేటండి, ఈ తిరువాయిమొழంతా మనకి చక్కగా 36 దివ్య దేశ పెరుమాళ్ళ యొక్క దర్శనాన్ని చేయిస్తూ ఉంటారు కదండి. అలాగ తిరుక్కడిత్తానం, ఈ 8లో 6 ఎల్లియంలో తిరుక్కడిత్తానంలో ఉన్నాను రండి ఆళ్వార్లు అన్నారు. అలా అనేటప్పటికీ అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళు సేవ సాయిస్తే ఆళ్వార్లు ఆయన్ని దర్శించి అందరూ ఆళ్వార్ల దగ్గరకు వచ్చి కనపడితే చాలు నా అవతారం ధన్యం అవుతుంది అనుకున్నారండి. అది విశేషం. నమ్మాళ్వార్లు నన్ను మంగళాశాసనం చేస్తే చాలు నేను అదృష్టవంతుణ్ణి అని పెరుమాళ్ళు అనుకున్నారు. అంతేగాని పెరుమాళ్ళని పొగిడి నేను అదృష్టవంతుణ్ణి అని నమ్మాళ్వారు అనుకోవడం కాదు. లోకంలో అలా ఉంటుంది. నమ్మాళ్వారు నాకు మంగళాశాసనం చేస్తే చాలు నేను అదృష్టవంతుణ్ణి అనుకున్నారు అని తిరుక్కడిత్తానంలో ఎల్లియం అనేటువంటి 8, 6, 10లో 6వ దశకంలో எல்லியும் காலையும் தன்னை நினந்தஜ நல்லாருள்கள் நமக்கே தந்தருள் செய்வான் அல்லி அந்தன் துழாய்முடி அப்பனூர் செல்வர்கள் வாழும் తిరుక్కడిత్తానమే. ఈ తిరుక్కడిత్తానం అని ఈ పదంతా వస్తూ ఉంటుందండి. ఈ మూలాల్లో పక్కన రాసుకుంటారనమాట, ఏ పది ఏ దివ్య దేశాన్ని వర్ణిస్తోంది అని. అలాగే ఇది తిరుక్కడిత్తానాన్ని వర్ణిస్తోంది అని అంటున్నారనమాట. 8లో 6వది దీనికి ప్రతిపదార్థాన్ని చూద్దాము. ఎల్లియం కాలయం, దీనికి ప్రతిపదార్థాన్ని చూడండి. ఎల్లియం కాలయం, ఎల్లి అంటే ఇక్కడ రాత్రింబగళ్ళు, కాలయ అంటే అనమాట రాత్రింబగళ్ళు అనడానికి ఇలా కూడా అనొచ్చు. తన్నైని నైందు తనని ధ్యానించి ఎళ్ళు నల్ల అరుள்கள் ఉజ్జీవించడానికి మంచిదైన కృపని నమక్కే తందు అరుள் చెయ్యాన్, మనకి కృప చేసేటువంటి వాడు. అల్లి తన్నం తుజాయ్, మంచి పుష్పాలతో కలిగిన అందమైన చల్లనైన తిరుత్తుళాయని ముడి కిరీటంలో పెట్టుకున్నటువంటి అప్పన్ సర్వేశ్వరుడు. ఊరు సెల్వర్గల్ భగవత్ కైంకర్యం అనే సంపత్. ఇక్కడ సెల్వం అంటే సంపద, అంటే భగవత్ కైంకర్యమే సంపద కదా. మన సిద్ధాంతంలో లక్ష్మణుణ్ణి గజేంద్రుణ్ణి వాళ్ళందరినీ చెప్తూ ఉంటాం కదా. అలాంటి సంపద కలిగిన వాజం తిరుక్కడిత్తానము అనేటువంటి దివ్య దేశముని ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము. ఎల్లియం కాలయం తన్నై నినైందు యజ. చాలా అందమైనటువంటి పాసురాలండి ఇవన్నీ కూడా. ఎందువల్ల అని అంటే
ఆ రాత్రింబవళ్ళు భగవద్ ధ్యానంతో ఉండడము అనేటువంటిది ఎల్లియం కాలయ్యం తన్నై నినైందు అని రాత్రింపగళ్ళు తనని ధ్యానించి ఎడనల్ల అరుణల్గల్ ఉజ్జీవించినట్లు మంచివైన కృప కలిగినటువంటి నమక్కే తందు అరుள் సైవాన్ ఎల్లప్పుడూ కృప చేసేటువంటి వాడు. అల్లి తన్నం అల్లి పుష్పాలు అనేటువంటివి సుందరమైన చల్లమైన ఆ పుష్పాలతో కూడిన తుజాయిముడియప్పన్ తిరుత్తుజాయిని కిరీటమందు కలవాడైన సర్వేశ్వరుడు నిత్యవాసం చేస్తున్న దివ్య దేశము భగవత్ కైంకర్యం అనేటువంటిది. ఏమిటి ఇక్కడ? ఎక్కడైతే తిరువాయిముడిని చదివే వైష్ణవోత్తములు ఉంటారో అది తిరుక్కడిత్తానమే. అది ఏ ప్రదేశమైనా తిరుక్కడిత్తానమే. అంటే మనకి ఎక్కడ భాగవతోత్తముల దర్శనం అయితే అదే దివ్య దేశము అని అర్థం. ఇందులో ఓవరాల్ మీనింగ్ ఏమిటి అంటే, ఎక్కడైతే మనకి భాగవతోత్తముల యొక్క దర్శనం జరుగుతుందో అదే మనకి దివ్య దేశముతో సమానము అని చెప్పడం అన్నమాట. అంటే నా ఆర్తిని తీర్చేటువంటి వాడు సర్వేశ్వరుడు. ఆయన నా కోసం ఇప్పుడు తిరుక్కడిత్తానంలో వేయించేసి ఉన్నాడు అని తిరుక్కడిత్తానం అనేటువంటి దివ్య దేశాన్ని ఇక్కడ మనకి వర్ణిస్తున్నారు. దీన్ని మనం రేపు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.